రాష్ట్ర గవర్నర్చే నియామకం పొందే వ్యక్తులు వారికి సంబంధించిన మనం ఆర్టికల్స్ గురించి మనం మాట్లాడుకుంటే 164 సబ్సెక్షన్ 1 అనేది ముఖ్యమంత్రి యొక్క నియామకం మరియు ఈ ముఖ్యమంత్రి సలహాపై ఇతర మంత్రులు అనేది నియామకం అనేది జరుగుతుంది. తర్వాత 165 సబ్సెక్షన్ 1 అనేది అడ్వకేట్ జనరల్ నియామకం. ఇప్పుడు మాట్లాడే అన్నీ అండి ఏంటంటే రాష్ట్ర గవర్నర్చే నియమింపబడేది. 164 సబ్సెక్షన్ 1 అయితే ముఖ్యమంత్రి నియామకం మరియు ఈ ముఖ్యమంత్రి సలహాపై ఇతర మంత్రుల నియామకం. తర్వాత 165 సబ్సెక్షన్ 1 అయితే అడ్వకేట్ జనరల్ యొక్క నియామకం. తర్వాత 316 సబ్సెక్షన్ 1 316 సబ్సెక్షన్ 1 అయితే రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క నియామకం. 316 సబ్సెక్షన్ 1 అయితే. తర్వాత 243 సబ్సెక్షన్ కే అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియామకం. 243 సబ్సెక్షన్ కే. నెక్స్ట్ 156 సబ్సెక్షన్ 1 అయితే నెక్స్ట్ చూడండి ఈ రాష్ట్ర గవర్నర్చే మనకు నియామకం అనేది అయిపోయింది. సరే ఇతని గురించి గవర్నర్ గురించి మనం మాట్లాడితే 156 సబ్సెక్షన్ 1 అనేది రాష్ట్రపతి అభిష్టం మేరకు గవర్నర్ పదవిలో కొనసాగుతాడు. ఈ 156 సబ్సెక్షన్ 1 అనేది ఏంటంటే రాష్ట్రపతి అభిష్టం మేరకు గవర్నర్ అనే వ్యక్తి ఏంటంటే పదవిలో కొనసాగుతాడు. తర్వాత 158 సబ్సెక్షన్ 4 అయితే గవర్నర్ పదవిలో కొనసాగిన కాలం అతని జీతపద్యాలు తగ్గించరాకూడదు. ఓకే అండి. ఈ గవర్నర్ అనే వ్యక్తి పదవిలో కొనసాగినంత కాలం అతని జీతపద్యాలు తగ్గించరాకూడదు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 158 సబ్సెక్షన్ 4 అనేది. సరే తర్వాత కొన్ని ముఖ్యాంశాల గురించి మనం మాట్లాడితే 361 ప్రకారంగా గవర్నర్ అండ్ రాష్ట్రపతికి చట్టబద్ధమైన రక్షణ అనేది కల్పించారు మన భారత ప్రభుత్వం. 361 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ తమ పదవిలో ఉన్నంతకాలం ఏ కోర్టులోనూ వారికి వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ కేసులను ఈ ప్రొసీడింగ్ కేసులను ప్రారంభించరాదు మరియు కొనసాగించరాదు. ఓకే అండి. ఏంటంటే మనకు గవర్నర్ తమ పదవిలో ఉన్నంతకాలం ఏ కోర్టులోనూ వారికి వ్యతిరేకంగా ఎటువంటి క్రిమినల్ కేసులను ప్రొసీడింగ్ కేసులను ప్రారంభించరాదు మరియు కొనసాగించరాదు. ఓకే. తర్వాత మనం రాష్ట్ర మంత్రిమండలి గురించి మనం మాట్లాడితే ఈ రాష్ట్ర మంత్రి మండలి గురించి మనం అనేది మాట్లాడితే ఈ రాష్ట్ర మంత్రిమండలి అనేది మొత్తము మనకేంటంటే ఎన్నో భాగము 6వ భాగంలో 163 నుంచి 167 అనే ఆర్టికల్స్ వరకు కలవు. 163 నుంచి 167 అనే ఆర్టికల్స్ కలవదు. ఏంటంటే ఈ రాష్ట్ర మంత్రి మండలి. సరే ఈ రాష్ట్ర మంత్రి మండలి దానికి సంబంధించిన మన విషయాల గురించి మనం మాట్లాడుకుంటే అంటే ఈ 163 నుంచి 167 అంటే రాష్ట్ర మంత్రులు అంటే రాష్ట్ర మంత్రి మండలి అంటే ఏమొస్తుంది? రాష్ట్ర మంత్రులు వస్తుంది ప్లస్ అడ్వకేట్ జనరల్ గురించి కూడా వస్తుంది. సరే ఫస్ట్ ఆర్టికల్ 163 గురించి మనం మాట్లాడితే ఈ 163 అనే ఆర్టికల్ రాష్ట్ర గవర్నర్కు సలహాలు అందించడానికి మంత్రి మండలి అనేది ఉంటుంది. ఈ 163 అనేది ఆర్టికల్ అనేది మనం మాట్లాడితే రాష్ట్ర గవర్నర్కు సలహాలు అందించడానికి ఒక మంత్రి మండలి అనేది ఉంటుంది. సరే ఈ 163 సబ్సెక్షన్ 1 అయితే గవర్నర్ తన అధికార బాధ్యత నిర్వహణలో సలహా లేదా సహకారం అందించేందుకు ఒక ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మండలి అని ఉంటుంది, ఒక మంత్రి మండలి అనేది ఉంటుంది. 168 ఏమో రాష్ట్ర గవర్నర్కు సలహాలు అందించిన మంత్రి మండలి ఉంటుంది. అయితే ఇది కూడా అంతే. ఈ 163 సబ్సెక్షన్ 1 అనేది ఈ గవర్నర్ తన అధికార బాధ్యత నిర్వహణలో సహకారం అందించేందుకు ముఖ్యమంత్రి నేతృత్వంలో ఒక మండలి ఉంటుంది. తర్వాత 163 సబ్సెక్షన్ 2 అయితే ముఖ్యమంత్రి మరియు మంత్రి మండలి పదవీ కాలం మరియు తొలగింపు గురించి చెప్పేదే 163 సబ్సెక్షన్ 2. తర్వాత 163 సబ్సెక్షన్ 3 అయితే మంత్రి మండలి గవర్నర్కి ఇచ్చిన సలహాను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. ఓకే అండి. ఈ 163 సబ్సెక్షన్ 3 అయితే ఏంటంటే మంత్రి మండలి గవర్నర్కు ఇచ్చిన సలహాను ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు. ఏ న్యాయస్థానం ఎటువంటిగా అసలు ప్రశ్నించరాదు. తర్వాత మనకనేది ఏంటంటే మనకు గుర్తుపెట్టుకోండి ఇక్కడ 164
చూడండి నెక్స్ట్ 164 సబ్సెక్షన్ 1 చెప్పుకునే ముందు ఈ 164 గురించి చెప్పుకుందాము. ఈ 164 ఆర్టికల్ ఏంటంటే మంత్రులకు సంబంధించిన ఇతర నియమ నిబంధనలు చెప్పేది ఏంటంటే ఈ 164 అనేది ఈ మంత్రులకు సంబంధించిన ఇతర నిబంధనలు చెప్పేది ఏంటంటే 164 ఆర్టికల్ అనేది. సరే ఈ 164 ఆర్టికల్ మనం తర్వాత సబ్సెక్షన్ మనం నేర్చుకుంటే 164 సబ్సెక్షన్ 1 ఈ సబ్సెక్షన్ ఏ గురించి మనం మాట్లాడితే రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కనిష్టంగా ఎంతమందికి తగ్గకూడదంటే ఈ రాష్ట్ర మంత్రి మండలిలో కనిష్టంగా 12 మందికి తగ్గకూడదు. ఓకే అండి. ఈ 164 ఆర్టికల్ గురించి మనం నేర్చుకుంటే ఈ 164 అనేది మంత్రులకు సంబంధించిన ఇతర నియమాల గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అయితే 164 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ అయితే ఏంటంటే రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య ఈ రాష్ట్ర విధానసభ మొత్తం సభ్యుల సంఖ్యలో 15% మించకుండా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కనిష్టంగా 12 మందికి తగ్గకుండా కూడా ఏర్పాటు చేయాలి. తర్వాత 164 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ బి అయితే పార్టీ ఫిరాయింపు వలన అతను ఎన్నికయ్యే వరకు అనర్హుడిగా అనేది ప్రకటించబడతాడు. ఓకే అండి. 164 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ బి అయితే 164 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ బి అయితే ఏంటంటే మనకు పార్టీ ఫిరాయింపు వలన అతను ఎన్నికయ్యే వరకు అనర్హుడుగా ప్రకటించబడతాడు. అయితే ఈ 164 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ ఏ అనేది మరియు ఈ 164 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ బి అనేది ఈ రెండు అనే ఆర్టికల్స్ యొక్క మనకు అమెండ్మెంట్స్ అనేది మనకనేది ఈ ఆర్టికల్స్ అనేది ఏంటంటే 91 అమెండ్మెంట్ ద్వారా 2003లో ఎన్డీఏ ప్రభుత్వం అనేది రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఓకే అండి. నెక్స్ట్ మనకు 164 సబ్సెక్షన్ 2 అయితే మనం మాట్లాడితే ఏంటంటే ఈ 164 సబ్సెక్షన్ 2 అనేది ఏంటంటే మంత్రిమండలి వ్యక్తిగతంగా గవర్నర్కు బాధ్యత వహించింది. ఓకే అండి. ఈ మంత్రిమండలి అనేది వ్యక్తిగతంగా గవర్నర్కు బాధ్యత వహించాలి. అయితే ఈ మంత్రిమండలి అనేది సమిష్టంగా విధానసభకు బాధ్యత వహిస్తుంది. నెక్స్ట్ 163 సబ్సెక్షన్ 3 అయితే ఏంటంటే మంత్రిమండలి చేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. అంటే 3వ షెడ్యూల్ అనేది అనుసరించి చూడండి ఈ మంత్రిమండలి చేత గవర్నర్ అనే వ్యక్తి ఏంటంటే ఈ స్వీకారం చేయిస్తాడు. ఏంటంటే ప్రమాణ స్వీకారం అనేది చేయడం జరుగుతుంది 164 సబ్సెక్షన్ 3 ప్రకారంగా. నెక్స్ట్ 164 సబ్సెక్షన్ 4 ఏంటంటే ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలిలోని సభ్యులు రాష్ట్ర శాసన నిర్మాణ శాఖలో సభ్యత్వం కలిగి ఉండాలి. ఓకే అండి. ఈ ముఖ్యమంత్రి మరియు ఈ యొక్క మంత్రిమండలిలోని సభ్యులు రాష్ట్ర శాసనసభ నిర్మాణం శాఖలో సభ్యత్వం కలిగి ఉండాలి లేదా 6 నెలల లోపే సభ్యత్వం అనేది పొందాలి. ఓకే అండి. తర్వాత 164 సబ్సెక్షన్ 5 అయితే మంత్రిమండలి జీతభత్యాలను రాష్ట్ర శాసనశాఖ నిర్ణయిస్తుంది. ఓకే అండి. ఈ 164 సబ్సెక్షన్ 5 అయితే ఈ మంత్రిమండలి యొక్క జీతభత్యాలను ఏ శాఖ అనేది మనకనేది నిర్ణయిస్తుందంటే రాష్ట్ర శాసనశాఖను నిర్ణయించడం జరుగుతుంది. ఓకే అండి. నెక్స్ట్ 165 ఏంటంటే మనకు 165 అనేది రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి. నెక్స్ట్ 166 అయితే ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవహారాల నిర్వహణ ప్రక్రియ. తర్వాత ఏంటంటే ఈ 166 గురించి మనం నేర్చుకుంటే ఈ 166 అనే ఆర్టికల్ ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవహారాల నిర్వహణ ప్రక్రియ గురించి చెప్పడం జరుగుతుంది. సరే ఈ 166 సబ్సెక్షన్ 1 గురించి మనం మాట్లాడుకుంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రిమండలి వివిధ శాఖలు నిర్వహించినప్పటికీ పరిపాలన మాత్రం గవర్నర్ పేరు మీదగానే జరగాలి. ఓకే అండి. ఈ 166 ఆర్టికల్ ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలన వ్యవహారాలకు నిర్వహణ ప్రక్రియ అనేది. సరే ఈ 166 గురించి మనం 166 సబ్సెక్షన్ 1 గురించి మనం మాట్లాడితే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రిమండలి వివిధ శాఖలు నిర్వహించినప్పటికీ పరిపాలన మాత్రం గవర్నర్ పేరు మీదగానే నిర్వహించాలి. తర్వాత 166 సబ్సెక్షన్ 2 గురించి మనం మాట్లాడితే గవర్నర్ పేరు మీద జారీ కాబడే ఉత్తర్వులు అనేది న్యాయస్థానాలు పరిశీలించకూడదు మరియు న్యాయస్థానాలు కూడా న్యాయ సమీక్ష చేయరాదు. ఓకే అండి. ఈ 166 సబ్సెక్షన్ 2 అయితే ఈ గవర్నర్ పేరు మీద జారీ కాబడే ఉత్తర్వులు అనేది న్యాయస్థానాలు పరిశీలించరాదు మరియు న్యాయస్థానాలు కూడా న్యాయ సమీక్ష చేయరాదు. ఓకే. తర్వాత మనకు 166 సబ్సెక్షన్ 3 గురించి మనం మాట్లాడితే రాష్ట్ర మంత్రి మండలి సభ్యులకు ముఖ్యమంత్రి సలహా మేరకు ఈ గవర్నర్ అనే వ్యక్తి ఏంటంటే శాఖలను కేటాయిస్తాడు. అంటే మంత్రులకు సంబంధించిన శాఖలు అనేది కేటాయించడం జరుగుతుంది.
ఓకే అండి. ఈ 166 సబ్సెక్షన్ 3 ఏంటంటే రాష్ట్ర మంత్రి మండలి సభ్యులకు ముఖ్యమంత్రి సలహా మేరకు గవర్నర్ అనే వ్యక్తి ఏంటంటే శాఖలను కేటాయిస్తాడు. అది 163 సబ్సెక్షన్ 3. నెక్స్ట్ 167 ఏంటంటే రాష్ట్ర గవర్నర్ పాలన వ్యవహారాలపై సమాచారాన్ని అందించడానికి సంబంధించిన ముఖ్యమంత్రి విధులు. ఓకే అండి. ఈ 160 మనం అనేది ఈ 167 గురించి మనం మాట్లాడితే ఈ రాష్ట్ర గవర్నర్ పాలన వ్యవహారాలపై ఈ సమాచారం అందించడానికి సంబంధించిన ముఖ్యమంత్రి విధులు. సరే, 167 సబ్సెక్షన్ 1 గురించి మనం మాట్లాడితే ప్రభుత్వ కార్యనిర్వహణ మరియు శాసన నిర్మాణ శాఖల్లో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టం రూపొందించాలి. ఈ విషయం అనేది సీఎం అనే వ్యక్తి గవర్నర్కు పంపించాలి. ఓకే అండి. ఈ 167 సబ్సెక్షన్ 1 గురించి మనం మాట్లాడితే ప్రభుత్వ కార్యనిర్వహణ అండ్ శాసన నిర్మాణ శాఖలో ఒక బిల్లును ప్రవేశపెట్టి చట్టం రూపొందించాలి. అయితే ఈ విషయం అనేది సీఎం అనేది వ్యక్తి అనేది గవర్నర్కు తెలియజేయాలి. అయితే ఈ ముఖ్యమంత్రి గవర్నర్కు మరియు ఈ మంత్రి మండలికి మధ్య ఒక సంధానకర్త వలె పనిచేయడం జరుగుతుంది. ఓకే అండి. ఈ ముఖ్యమంత్రి అనే వ్యక్తి గవర్నర్కు మరియు మంత్రి మండలికి మధ్య సంధానకర్త వలె పనిచేస్తారు. తర్వాత 167 సబ్సెక్షన్ 2 గురించి మనం మాట్లాడితే ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యనిర్వహణ సంబంధించిన సమాచారాన్ని గవర్నర్కు అందజేస్తారు. ఓకే అండి. మనకేంటంటే ఈ 167 సబ్సెక్షన్ 2 ఏంటంటే ముఖ్యమంత్రి ప్రభుత్వ కార్యనిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని గవర్నర్కి అనే వ్యక్తికి అందజేస్తారు. తర్వాత 167 సబ్సెక్షన్ 3 అయితే ఒక మంత్రిత్వ శాఖ ఆమోదించిన బిల్లును మొత్తం మంత్రి మండలి పరిశీలించలేదని గవర్నర్ భావిస్తే, చూడండి ఇక్కడ 167 సబ్సెక్షన్ 3 ఏంటంటే 167 సబ్సెక్షన్ 3 అనేది ఒక మంత్రిత్వ శాఖ అనేది ఆమోదించిన బిల్లును మొత్తం మంత్రి మండలి పరిశీలించలేదని గవర్నర్ భావిస్తే తిరిగి దాన్ని పంపిస్తారు. అయితే ఆఫ్టర్ కంపల్సరీగా అతను అగ్రీ చేయాలి, అతను ఒప్పుకోవాలి, అతను అనేది కంపల్సరీగా ఒప్పుకోవడం అనేది జరగాలి. ఓకే. రాష్ట్ర మంత్రి మండలి నిర్మాణం గురించి మనం మాట్లాడితే ఈ రాష్ట్ర మంత్రి మండలి నిర్మాణంలో కేబినెట్ మంత్రులు ఉంటారు, సహాయ మంత్రులు ఉంటారు, ఉప మంత్రులు ఉంటారు, ప్లస్ ఈ పార్లమెంటరీ కార్యదర్శులు అనేది ఉండడం జరుగుతుంది. ఈ పార్లమెంటరీ కార్యదర్శులు అనేది కూడా మనం మంత్రి పదవి ఇది కూడా, కానీ వీరి శిక్షణలో ఉన్న మంత్రులు అని అంటారు. అంటే పార్లమెంటరీ కార్యదర్శిని ఏమని అంటాము, వీరి శిక్షణలో ఉన్న మంత్రులు అని అంటాం. అటైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మర్రి చెన్నారెడ్డి అనేది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పార్లమెంటరీ కార్యదర్శి అనేది విధానాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. మనం అనేది దీని గురించి మాట్లాడుకున్నామండి. ఓకే. తర్వాత మనం అనేది దీని గురించి మాట్లాడితే మనం అనేది ఇక్కడ 370 ఆర్టికల్ గురించి మనం అనేది మాట్లాడుకుంటే 370 ఆర్టికల్ గురించి ఈ 370 అనే ఆర్టికల్ మనకనేది చూడండి 152 ఆర్టికల్ ఇతర రాష్ట్రాలతో పాటు జమ్మూ అండ్ కాశ్మీర్ పేరును ప్రస్తావించలేదు. ఏ ఆర్టికల్? 152 ఆర్టికల్ అనేది. ఎలా అంటే రాజా హరి సింగ్ అనే వ్యక్తి జమ్మూ అండ్ కాశ్మీర్ సంస్థానాధీశుడు అంటే దానికి సంబంధించిన అధిపతి 1947 సంవత్సరం అక్టోబర్ 26న కాశ్మీర్ విలీన పత్రంపై అనేది సంతకాలను జరిగినాయి. అయితే ఈ 370 ఆర్టికల్ ప్రకారంగా కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ ఇది రద్దయింది ప్రజెంట్ కూడా. 1951లో జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగ పరిషత్తు సార్వత్రిక వయోజన ఓటుకు ప్రాతిపదికంగా ఎన్నుకోవడం ద్వారా అనేది ఏర్పడింది. అయితే 1957 జనవరి 26న జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎన్ని ఆర్టికల్స్ ఇంతకుముందు కలవు అంటే 138 ఆర్టికల్స్ అండ్ 8 పార్ట్స్ అనేది కలవు. 138 ఆర్టికల్స్ అండ్ 8 పార్ట్స్ అనేది కలవు. జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగాన్ని ఆ రాష్ట్ర శాసనసభ 2/1 మెజార్టీ అంటే 2/3 వంతు ప్రత్యేక మెజార్టీతో సవరిస్తుంది. ఈ అధికారం అనేది పార్లమెంటుకు అనేది లేనే లేదు, ఆ రాష్ట్ర శాసనసభకి వదిలేశారు ఏదైనా అంటే ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించింది ఇంతకుముందు, కానీ ఇప్పుడు అలా కాదు. జమ్మూ అండ్ కాశ్మీర్ భూభాగంలో లేక సరిహద్దులో ఎలాంటి మార్పులు చేయాలన్నా భారత పార్లమెంటు ఆ రాష్ట్ర శాసనసభ ఆమోదంతో మాత్రమే చేయగలదు.
అంటే ఓకే అండి, పార్లమెంటు చేసేదానికి లేదు, ఆ రాష్ట్ర శాసనసభలో మాత్రం ఆమోదం మాత్రమే చేయగలదు. జమ్మూ అండ్ కాశ్మీర్ విషయంలో అవశిష్ట అధికారాలు ఆ రాష్ట్ర శాసనసభకు మాత్రం చెందుతాయి ఇంతకుముందు, కానీ ఇప్పుడు కాదు. అయితే ఆస్తి హక్కు నేటికి జమ్మూ కాశ్మీర్ అందరి ప్రాథమిక హక్కుగానే ఉంది, కానీ తర్వాత మనకి ఏంటంటే ఇలా 370 ఆర్టికల్ రద్దయిన దానివల్ల ప్రాథమిక హక్కుగా ఇప్పుడు లేదు. తర్వాత ఈ రాజ్యాంగ విధాన ఆదేశ సూత్రాలు అంటూ ప్రాథమిక విధులు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ వర్తించవు, కానీ ఇప్పుడు వర్తించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే రాష్ట్రం కలిపేసింది కాబట్టి. దేశ పౌరసత్వంతో పాటు రాష్ట్ర పౌరసత్వం అమల్లో ఉండడం వల్ల జమ్మూ అండ్ కాశ్మీర్కి ద్వంద్వ పౌరసత్వం ఉంది. ఇంతకుముందు అంటే ద్వంద్వ పౌరసత్వం అనేది ఉండింది ఎప్పుడు అంటే ప్రీవియస్గా, కానీ ఇప్పుడు రద్దయింది. తర్వాత మనకు 352 ఆర్టికల్ ప్రకారం మనం మాట్లాడుకుంటే జాతీయ అత్యవసర పరిస్థితి ఆ రాష్ట్రం శాసనసభ ఆమోదంతోనే ఆ రాష్ట్రం అమలు అవుతుంది. ఓకే అండి, ఈ జాతీయ అత్యవసర పరిస్థితి అనేది ఆ రాష్ట్రం యొక్క శాసనసభ ఆమోదంతోనే ఆ రాష్ట్రం అమలు అవుతుంది. 1986 సంవత్సరం నుండి రాష్ట్రపతి ఆర్డినెన్స్ను అనుసరించి 356 అధికరణ ద్వారా విధించే రాష్ట్రపతి పాలన ఆ రాష్ట్రానికే వర్తిస్తుంది. అయితే జమ్మూ అండ్ కాశ్మీర్లో 92 సెక్షన్ అనుసరించి ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన కూడా విధించవచ్చును. ఇంతకుముందు ఏంటంటే గవర్నర్ పాలన కూడా విధించవచ్చును ఎక్కడ రాష్ట్రాల్లో, ఎలా ఈ జమ్మూ అండ్ కాశ్మీర్లో 92 సెక్షన్ అనేది అనుసరించి. అయితే మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఇంతకుముందు మనకైతే జమ్మూ కాశ్మీర్ అనేది వర్తించదు 360 ఆర్టికల్ అనేది, కానీ ఇప్పుడు వర్తిస్తుంది. అయితే 1964 వరకు ఆ రాష్ట్ర గవర్నర్ ఏమని అందురంటే సదర్ ఏ రియా సద్ అని అంటారు. దేన్ని ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించింది. ఓకే అండి, 1964 వరకు ఆ రాష్ట్ర గవర్నర్ని ఏమని అందురంటే సదర్ ఏ రియా సద్ అనే పేరుతో పిలిచేవారు. అయితే ఆ రాష్ట్ర ఈ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన అంటే ఇంతకుముందు ఆ రాష్ట్ర గవర్నర్ అంటే జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఆ రాష్ట్ర గవర్నర్ నియమించినప్పుడు రాష్ట్రపతి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని తప్పనిసరిగా సంప్రదించాలి. భారత్లోని ప్రివెన్షన్ డిటెక్షన్ అంటే భారత్లో ఏంటంటే ప్రివెన్షన్ డిటెక్షన్ అనే చట్టాలు జమ్మూ కాశ్మీర్కి వర్తించవు, బట్ వీరు ప్రత్యేకంగా తయారు చేసుకోవచ్చును. సుప్రీంకోర్టు జారీ చేయు తీర్పులు కూడా అనేది దీనికి వర్తిస్తాయి. అంటే సుప్రీంకోర్టు జారీ చేసే తీర్పులు అనేది వర్తిస్తాయి, కానీ 5వ 6వ షెడ్యూల్లోని అంశాలు జమ్మూ అండ్ కాశ్మీర్గా వర్తించవు. 1979లో జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం భారత్లో మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకొచ్చారు. ఓకే, 1979లో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏంటంటే భారత్లో మొదటిసారిగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చారు. గవర్నర్ ఆ రాష్ట్ర శాసనసభలకు 2 మహిళలను నియమించవచ్చును. గవర్నర్ ఏంటంటే ఆ రాష్ట్ర శాసనసభకు 2 మహిళలను నియమించవచ్చును. ఓకే అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే, భారత రాజ్యాంగంలో 35A ఆర్టికల్ గురించి మనం మాట్లాడితే 1954 ఇయర్లో 370 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ D అనే ఆర్టికల్ ప్రకారంగా రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా 35 సబ్సెక్షన్ A అనే రాజ్యాంగంలో ఆర్టికల్ చేర్చారు. ఓకే అండి, 1954లో మనకైతే 370 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ D ప్రకారంగా మనకి ఆర్టికల్ అనేది 35 సబ్సెక్షన్ A అనేది చేశారు. దీని ప్రకారంగా ఎవరు శాశ్వతలో చెప్పవచ్చును. ఒక స్త్రీ వేరే వ్యక్తిని వివాహం ఆడితే తన ఆస్తి కోల్పోతుందామా. ఈ 35 సబ్సెక్షన్ A ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగంలో కొన్ని అసమానత్వ చట్టాలకు రక్షణ కల్పించడం జరుగుతుంది. ఓకే అండి.